హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా క్రిస్పీగా నోట్లో వేయగానే అలా వెన్నెలా కరిగిపోయే ఈ జంతికల రెసిపీని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఈ జంతికలు అయితే చూసారు కదా, మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేంత ఈజీగా అయితే క్రిస్పీగా చాలా ఉంటాయి. నోట్లో వేగని చూడండి, అలా కొరకగానే మనకి ఫాస్ట్గా గుళ్ళగా ఉంటాయి, అలాగే అలా వెన్నెలా కరిగిపోతాయి నోట్లో తింటుంటే. మా తాత తిని చూపిస్తున్నాడు చూడండి. ఆయనకి సైడ్కి ఉంటాయి పళ్ళు, కానీ ముంగటైతే ఉండవు పళ్ళు, కానీ సైడ్కి కూడా కొన్ని ఊడిపోయాయి. అట్లా నోట్లో వేయగానే అట్లా కొరుక్కుంటూ తినేస్తూనే ఉన్నాడు. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ రెసిపీని అంతా కూడా ఫుల్గా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయడం వలన మరింత మందికి షేర్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి రేషన్ బియ్యం మంచిగా చేసింది. ఒక సంచిలో అయితే 3 కేజీలు సపరేటు, అంటే మొత్తం బియ్యం పిండి పట్టిస్తున్నాము. అలాగే మురుకుల కోసం సపరేట్గా అలా పెట్టుకుంటున్నాము. బియ్యం అయితే మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి అనేసి కొలుచుకుంటున్నాము. మొత్తం ఈ సంచిలోకి 6 కేజీల దాకా ఉంటుంది బియ్యం వచ్చేసి. అయితే 3 కిలోల బియ్యానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక చిన్న టీ గ్లాస్తోనే ఒక చిన్న టీ గ్లాసు మినపప్పుని వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మనకి 1 కేజీ వరకు శనగలు అనమాట. శనగలను అయితే వేయించుకుంటున్నాను. వేయించి కనుక వేసుకుంటే మనకి చాలా గుల్లగా వస్తాయి మురుకులు అనేవి. వీటితో మురుకులు, జంతికలు, లేకపోతే మనకి అప్పడాలు ఉంటాయి కదా, చెక్కలు, అవైనా చేసుకోవచ్చు. అది మీ చాయిస్, ఏదైనా చేసుకోవచ్చు. ఇవైతే మనం కొంచెం ఇవి చిన్న సైజు కొంచెం పురుగులు తిన్నవి, వీటిని ఎండపెట్టి మొత్తం మంచిగా చేసి వేయించుకుంటున్నాను. అయితే ఇవి మనకి కొంచెం వేయించినప్పుడు ఏమవుతుందంటే పుట్నాల్లాగా వచ్చేస్తాయి. ఇవైతే కొంచెం ఇవి పురుగులు తినడం వలన ఇలా వేయించేసాను. వేయించిన కూడా అయితే మనకి మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా మొత్తం కలిపేసాను వేయించిన తర్వాత. ఇది బకెట్ వచ్చేసి 5 కేజెస్ది. అయితే ఇందులో నేను 3 కేజీల వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలను అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వేయించిన ఈ పొట్టు మినపప్పు ఉంది కదా, డైరెక్ట్ ఈ విధంగానే వేసుకున్నాను. శనగలు, మినపప్పు పొట్టుతోనన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మినపప్పు అయితే పొట్టు లేకుండా ఒక చిన్న టీ గ్లాస్తోనే వేసాను, ఎక్కువ వేయలేదు. శనగలు 1 కేజీ ఉంటుంది, 3 కిలోల బియ్యము, అంతే. ఇదైతే పిండి కోసం రెడీ అయిపోయింది. ఈ బకెట్ నిండా వచ్చింది ఫుల్గా, కొంచెం పైన నిండిపోయి కవర్లో వచ్చిందనమాట పిండి అయితే. చూసారు కదా, ఇప్పుడు పిండి పట్టించిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే నేను ఇందులోంచి మొత్తం తీసుకోవట్లేదు పిండి, ఒకటేసారి చేద్దామంటే నూనె కూడా కొంచెం తక్కువ ఉంది. 1 కేజీ నూనెకి సరిపడా చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పిండిని జల్లించుకుంటున్నాను. లోపల ఏమైనా బియ్యం కానీ లేకపోతే రాళ్ళు కూడా ఉంటాయి కదా కొన్నిసార్లు. సో ముందు జాగ్రత్త కోసం జల్లెడైతే పట్టుకున్నాను. ఇందులో మళ్ళీ కొంచెం జీలకర్ర, ఆవాలను అయితే వేస్తున్నాను. ఆల్రెడీ పిండిలో వేసాను, కానీ ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటున్నాను. పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొంచెం మంచి రంగులోకి రావాలంటే పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఇక్కడైతే కొద్దిగానే వేసాను. వేయించిన పల్లీలు ఇలా నేను కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. ఇక్కడ మనకి చిన్న చిన్న మురుకుల్లాగా చేసే దాంట్లో మనకి అది మురుకుల పావులోంచి సరిగా రాదు. అది మిక్సీలోకి వేసుకొని కొంచెం పొడిలాగానే చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పలుకుల్లాగా, కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా ఉండేలాగా దంచుకొని నేను పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు వేయడం వలన మనకి ఈ జంతికలకి అయితే మంచి టేస్ట్ అనేది, ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి చాలా గుల్లాగా వస్తాయి. ఎక్కడైతే నేను మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో ఈ క్యాన్లోనే నేను నూనెని అయితే వేడి చేసిన నూనెని కొంచెం వేసుకుంటున్నాను చూడండి. ఈ నూనె పిండిలో వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఈ వేడి నూనె వేయడం వలన ఏమవుతుందంటే మనకి ఎంత తక్కువ శనగపప్పు తీసుకున్నా కూడా మనకి జంతికలు అనేవి గుళ్ళాగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అంటే మనకి పిండి బియ్యం ఎక్కువ తీసుకొని మినపప్పు తక్కువ తీసుకున్నా కూడా మనకి ఈ వేడి నీళ్ళు, అలాగే మనకి వేడి నూనె వేయడం వలన అయితే మనకి ఇవి గుళ్ళగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ టిప్ అయితే నేను ఖచ్చితంగా పాటిస్తాను మురుకులు చేసిన ప్రతిసారి. అలాగే వేడి నీళ్ళు కూడా వేసుకుంటున్నాను.
వేడి నీళ్ళతోనే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా నేను గరిటెతోనే మొత్తం ఒక పెద్ద కడాయిలో కలిపేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఈ వేడి వేడి నూనె వేసిన తర్వాత పిండి మొత్తం కలిపేశాక చల్లనీళ్ళతోనైనా కలుపుకోవచ్చు. అలా చేసినా కూడా మనకి క్రిస్పీగానే వస్తాయి. కాకపోతే నేను దీంతో పాటు వేడి నీళ్ళు కూడా వేస్తాను కాబట్టి ఇంకా గుళ్ళలాగా వస్తాయి. మనకి నోట్లో అలా వేయగానే అలా కొంచెం కొరకగానే అలా మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది. నోట్లో ఎక్కడ ఆగదనమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకోసారి కలిపే పని ఉండదు. డైరెక్ట్ మొత్తం ఈ విధంగా నేను ఈ పిండిని అయితే నేను గరిటెతోనే మొత్తం కలిపేసాను. చూసారు కదా ఇంత మెత్తగా వచ్చింది పిండి అయితే. ఇక్కడ మీకు కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం గట్టిగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మురుకుల పావులో వేసుకొని ఒత్తే విధంగా అయితే నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్నాను. ఇక్కడ కావాలంటే కొంచెం ఇలా చేతితోని కలిపేసుకొని డైరెక్ట్గా మనం నీళ్ళని చేతితో తడుపుకుంటూ ఇలా పిండిని కలిపేసి ఇక మనం చెకోడీలను ఒత్తేసుకోవడమే. ఇవి కొంచెం పెద్ద సైజులో చెకోడీలాగా చేశాను. ఇక్కడ బయట మేము స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇక్కడ నేను 1 కేజీ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది రేకులది అనమాట కట్టెల పొయ్యి. ఇక్కడ కొనుక్కొచ్చాము మా దగ్గర మార్కెట్లో దొరికింది. ఫస్ట్ అయితే కొంచెం వేసి చూసాము అది నూనె వేడైంది లేదా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ సన్న తడకలు లాగా ఉంటుంది కదా అది వేసాను అనమాట. అందులో వేసేసి నేను పిండి మొత్తం వేసేసాను. అయితే ఇక్కడ నేను పల్లీలు వేసాను కదా, ఆ పల్లీలు కొంచెం పలుకులు పెద్ద సైజులో ఉండడం వలన ఏమైందంటే నేను డైరెక్ట్గా ఇలా వేసేసాను. ఇక్కడ వేస్తే మనకి అది సరిగా రావట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేద్దామని వెళ్ళాను. అందులో మనకి కొంచెం పలుకులని వండిపోవడం వలన సన్నగా సరిగా రాలేవు. సో అందు గురించి నేను ముందే చెప్తున్నాను. మిక్సీలోకి వేసుకొని కొంచెం పొడి లాగా చేసుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, లోపలికి వెళ్తుంది అనమాట. చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇరుక్కుపోకుండా. అందుకే నేను ఇప్పుడు 3 స్టార్స్ ఉంటాయి కదా ఆ స్టార్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు స్టార్స్ దాంట్లోకి వచ్చేసినా కూడా మనకి ఈజీగానే వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా పలుకులు అనేవి, అవి మనకి మళ్ళీ ఇందులో మధ్యలో ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఇంకో సైడ్ తిప్పేసుకున్నాను. ఇక తెలిసింది కదా అందరికీ ప్రాసెస్. ఇవి కొంచెం మనకి మంచి రంగులోకి రాగానే తీసి పక్కన తీసుకోవడమే. ఇక్కడ చూడండి ఇవైతే నేను ఫస్ట్ వేసింది తీసేసాను. నెక్స్ట్ నేను ఇది 3 స్టార్లు అది వేసుకున్నాను కదా, ఆ 3 స్టార్లను డైరెక్ట్గా ఈ విధంగా పెద్ద సైజులో ఒకటేసారి మొత్తం ఈ విధంగా చేసేసాను. ఇలానే చేసుకోవచ్చు, లేదా ఇందాక నేను గరిటె మీద అది జాలిగంట మీద చేసుకున్నాను కదా చిన్న సైజులో, అలా అయినా చేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవడమే. అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. ఇది మురుగుల పావు కానీ కడాయి కానీ అది పొయ్యి అన్నీ కూడా కొత్తది తీసుకొచ్చాము. ఇంతకుముందు ఇది పాతది వేరేది సన్నది చేసుకునేది ఉంది, ఇది లేదనమాట మా దగ్గర. సో ఇది కొత్తదే తీసుకొచ్చి పిల్లలు ఏడుస్తున్నారనమాట. సో అందు గురించి ఇది చేసాము. ఎప్పుడు చేసినా అవి ఒకటే సైజులో మనం అంటే సన్నగా మిక్చర్ లాగా వస్తాయి కదా, అదే చేస్తామన్నమాట. ఎప్పుడు చేసినా అవిను చెక్కలు అరిసెలే చేస్తాము. ఇప్పుడైతే నేను చెకోడీలు అయితే నార్మల్గా చేతితోనే చేసేస్తాను ఎప్పుడు చేసినా. ఇక్కడ చూడండి చేతితోనే ఇలా మనం క్రష్ చేయగానే మొత్తం ఇరిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతుంది ఈ వీడియో. ఇక్కడైతే నేను ఈ మురుకుల పావులు వేసి ఒత్తడానికైతే చాలా కష్టపడ్డాను. అందుకనే ఒక పేపర్ మీద ఇలా చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసాను. ఎందుకంటే అది లోపల పల్లీలా వేసాం కదా, మధ్యలో ఇరుక్కుపోవడం వలన నాకు ఇది గట్టిగా ప్రెస్ చేయడానికి రావట్లేదు. సో అందు గురించి నాకు చెయ్యి అయితే కొంచెం నొప్పి వచ్చింది. అందువల్ల ఇలా నేను పేపర్ మీద వేసి ఆ తర్వాత ఆయిల్లో అయితే వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ కూడా నేను మురుకులను అయితే చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. మనకి ఇది పొట్టుపప్పు వేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీకు కొంచెం పసుపు వేసుకున్నారనుకోండి ఇంకా మంచి రంగులోకి అయితే వస్తాయి ఈ మురుకులు. చూసారు కదా, స్టార్టింగ్లో చూసారు కదా తాతయ్య తినడం, చాలా అట్లా నోట్లో వేయగానే అలా వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకైతే చాలా నచ్చింది ఈ రెసిపీ అయితే.
సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ జంతికల రెసిపీని. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.